ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. గైస్, వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. సో ఫ్రెండ్స్, ముందు వీడియోలలో ఢిల్లీ సుల్తాన్లు అలాగే కాకతీయ రాజ్యాల గురించి మనం నేర్చుకున్నాము. సో మనం ఈ వీడియోలో విజయనగర సామ్రాజ్యం గురించి నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్లో ఉన్న ఇండెక్స్లో ఇచ్చిన సమాచారం నేను ఇక్కడ రాయడం జరిగింది. సో అవి కోడింగ్లో ఎలా నేర్చుకోవాలో నేను మీకు ఈ వీడియోలో వేస్తాను. విజయనగర సామ్రాజ్యం అనేది 4 రాజవంశాలు పరిపాలించడం అనేది జరుగుతుంది. యాజ్ పర్ టెక్స్ట్ బుక్, మనకి టెక్స్ట్ బుక్లో ఎలా ఉన్నదే అలాగే మనం నేర్చుకోవాలి. మన టెక్స్ట్ బుక్ అనేది మనం ప్రామాణికం కాబట్టి టెట్ అండ్ డిఎస్సిలోన, సో అదే మనం నేర్చుకోవాలి. సో చూడండి, మొదటి వంశం వచ్చేసి సంగమ వంశం, తర్వాత సాలువ వంశం, తర్వాత తులువ వంశం, తర్వాత అరవీటి వంశం. ఓకే, ఈ 4 వంశాలు అనేవి పరిపాలన చేయడం జరుగుతుంది. సో సంగమ వంశంలో మన టెక్స్ట్ బుక్లు ఇచ్చింది 4 రాజుల పేర్లు ఇచ్చారు. ఓకే, నేను మీకు ఇక్కడ ఇంగ్లీష్లో షార్ట్కట్లో రాశాను. సో నేను మీకు వివరిస్తాను. ఎంహెచ్, ఎంబి, ఆర్హెచ్, ఆర్డి. సో ఇది ఒక 3 సార్లు చదివితే గుర్తుంటుంది. ఎంహెచ్, ఎంబి, ఆర్హెచ్, ఆర్డి అంటే ఎంహెచ్ అనగా మొదటి హరిహర రాయలు, ఎంబి అనగా మొదటి బుక్క రాయలు, ఆర్హెచ్ అనగా రెండవ హరిహర రాయలు, ఆర్డి అనగా రెండవ దేవరాయలు. సో ఇది సంగమ వంశంకు చెందిన రాజులు. అలాగే సాలు వంశం. సాలు వంశం వచ్చేసి ఒక సాలువ నరసింహరాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే తులువ వంశం. తులువ వంశం వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయలు అలాగే అచ్యుతరాయలు ఇద్దరు ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత చివరి వంశం వచ్చేసి అరవీటి వంశం. అరవీటి వంశంలో అలియ రామరాయలు అలాగే రెండవ వెంకటపతి రాయలు ఇద్దరు ఇవ్వడం జరిగింది ఇక్కడ. విజయనగర సంఘంలో సాలువలు, తువ్వాళ్ళు అరకూరగా ఇచ్చారు. ఇది కోడు. ఇంకోసారి, విజయనగర సంఘంలో సాలువలు, తువ్వాళ్ళు అరకూరగా ఇచ్చారు లేదా ఇవ్వడం జరిగింది. సో మీకు ఎలా కన్వీన్స్ అయితే అలా రాసుకోండి, కానీ ఇది మాత్రం కోడు, ఈ లైనే ఉండాలి. ఓకే, ఇది వరుస క్రమం అనేది ఇంపార్టెంట్. విజయనగర సంఘంలో సాలువలు, తువ్వాళ్ళు అరకూరగా ఇచ్చారు. సో సంఘంలో ఎంతమంది ఉన్నారు? 149 మంది ఉన్నారు. అందులో సాలువలు అందుకున్నవారు ఎంతమంది? 20 మంది. తువ్వాళ్ళు అందుకున్నవారు 65 మంది. అరకూరగా అందిన వారు 76 మందికి అరకూరగా అందడం జరిగింది. సో ఇది కోడు. సో సంగమ వంశం వచ్చేసి 149 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అలాగే సాలు వంశం వచ్చేసరికి 20 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. తులు వంశం వచ్చేసరికి 65 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అలాగే అరవీటి వంశానికి వచ్చేసి 76 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. సో చూడండి, సంగం, సాలువ, తువ్వాలు, తువ్వ అంటే తులు వంశం, అరకూరగా అంటే అరవీటి వంశం. సో ఇదనమాట. ఇంకోసారి చూడండి, సంఘంలో 149 మంది ఉన్నారు. 149 అంటే సంగం వంశం పరిపాలించిన కాలం. అలాగే సాలువలు అనగా 20 సాలువలు అంటే 20 సంవత్సరాలు సాలు వంశ రాజులు పరిపాలించడం జరిగింది. అలాగే తువ్వాళ్ళు అనగా తులు వంశం 65 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అలాగే అరకూర అనగా అరవీటి వంశం 76 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రాజుల గురించి చూద్దాం. రాజులు ఇయర్స్. సంగమ వంశంలో 4 ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఎంహెచ్, ఎంబి, ఆర్హెచ్, ఆర్డి. ఎంహెచ్ అనగా మొదటి హరిహర రాయలు, ఎంబి అనగా మొదటి బుక్క రాయలు, ఆర్హెచ్ అనగా రెండవ హరిహర రాయలు, ఆర్డి అనగా రెండవ దేవరాయలు. సో వాళ్ళ యొక్క ఇయర్స్ ఏంటంటే చూడండి, నేను యారోస్ పెట్టాను చూడండి, గుర్తు ఇది 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 అంటే 1, 3 బేస్ సంఖ్యలు. ఓకే, అదే 2, 4 సరి సంఖ్యలు ఇవి వస్తాయి అన్నమాట. సో 21, 20, 27, 20. సో ఈ 2 20లు 21, 27 అనేవి బేస్ సంఖ్యలు కదా, అదనమాట. 21, 20, 27, 20, 21, 20, 27, 20. సో వీళ్ళ యొక్క పరిపాలన కాలం అనమాట. సో మీకు ఇయర్స్ ఇచ్చి జతపరచండి అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇవి తీసివేయాలి. అర్థమైందా? ఆ ఇచ్చిన 2 సంఖ్యల నుంచి, అంటే ఆ ఇచ్చిన 2 ఇయర్స్ నుంచి తీసివేయగా వచ్చిన ఆన్సరే ఈ ఆన్సర్ అనుకోండి, అది మొదటి హరిహర రాయకి చెందిన సంవత్సరం అనమాట. అలాగే 20 వచ్చింది అనుకోండి, అదే మొదటి బుక్క రాయలకు వచ్చిన సంవత్సరం అనమాట. సో అట్లాగనమాట, ఇది ఇంపార్టెంట్. అలాగే 2 వంశం సాలువ వంశం. సాలువ వంశం వచ్చేసి మనకు ఒక్కడే ఇచ్చా టెక్స్ట్ బుక్లో, సాలువ నరసింహరాయలు అనమాట. సో ఇతను వచ్చేసి 6 ఇయర్స్ మాత్రమే పరిపాలన చేయడం జరుగుతుంది. సాలువ సిక్స్. సో సాలువాలో ఎస్, అలాగే 6లో ఎస్, 2 రైమింగ్ గుర్తుంటుంది. అలాగే తులు వంశం వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయలు అలాగే అచ్యుతదేవరాయలు ఇద్దరు ఉంటారు. సో శ్రీకృష్ణదేవరాయకి 20, అలాగే అచ్యుతదేవరాయలకి 13. సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే శ్రీకృష్ణదేవరాయలకి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే అచ్యుతదేవరాయలకి 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని గుర్తుపెట్టుకోండి. 2 గుర్తుంటాయి. సో ఇందులో ప్రముఖమైన అలాగే చాలా శక్తివంతమైన రాజు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలనే మనం చెప్పుకోవచ్చు. సో అది టాపిక్లో వస్తాయి, మనం చదువుకుంటే అర్థమవుతుంది. సో చివరి వంశం వచ్చేసరికి అరవీటి వంశం. అరవీటి వంశంలో 2 వస్తారు. అలాగే అలియ రామరాజులు అలాగే రెండవ వెంకటపతి రాయలు. సో ఇది ఇద్దరే ఉంటారన్నమాట ఇందులోన. సో వాళ్ళ సంవత్సరాలు వచ్చేసి 22, 29.
ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఇవి 22, 29, 22, 29. సో ఇది మొత్తంగా విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఇండెక్స్లో ఇచ్చిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ.